సెంట్రల్ కాంట్రాక్ట్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను A+ కేటగిరీలోనే కొనసాగించాలని డిసైడ్ అయింది. ఇంకా అధికారికంగా జాబితా ప్రకటించుకున్న బోర్డు వర్గాల సమాచారం ప్రకారం రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ గుడ్ న్యూసే చెప్పనున్నట్లు తెలుస్తోంది. నిజానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం 3 ఫార్మాట్లలో అద్భుతంగా రాణించే ప్లేయర్లకు మాత్రమే గ్రేడ్ A+లో చోటు దక్కుతోంది. గత కొన్నేళ్లుగా కోహ్లీ, రోహిత్, జడేజా, బూమ్రా ఇదే కేటగిరీలో ఉన్నారు. కానీ గత ఏడాది T20 వరల్డ్ కప్ విజయం తర్వాత కోహ్లీ, రోహిత్ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. అప్పటి నుండి 3 ఫార్మాట్లలో కాకుండా వన్డే టెస్ట్ ఫార్మాట్లోనే టీమిండియా తరపున ఆడుతున్నారు. అయినప్పటికీ టీమిండియాకు వీరు అందించిన సేవలను గుర్తించుకుని 2025-26 సంవత్సరానికి సంబంధించి A+ గ్రేడ్లోనే వీరిని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. జడేజా కూడా గ్రేడ్ A+లోనే కొనసాగనున్నాడు. దీంతో ఈ ముగ్గురు ఏడాదికి 7 కోట్ల చొప్పున అందుకోనున్నారు. ఇదిలా ఉంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను కూడా సెంట్రల్ కాంట్రాక్ట్లోకి తీసుకోనున్నారు. 2023-24 సంవత్సరంలో సెంట్రల్ కాంట్రాక్ట్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ను మళ్ళీ తిరిగి కొనసాగించే ఆలోచనలో బీసీసీఐ పెద్దలున్నారు. 2023-24లో టీమిండియా టెస్ట్ జట్టు నుండి తప్పించిన తర్వాత రంజీ ట్రోఫీలో ఆడేందుకు శ్రేయస్ ఇష్టపడలేదు. దాంతో బీసీసీఐ అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది. అయితే తాను బ్యాక్ ఇంజ్యూరీతో బాధపడుతున్నానని, అందుకే రెడ్ బాల్ క్రికెట్ ఆడలేకపోతున్నట్లు అప్పట్లో శ్రేయస్ తెలిపాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో 243 పరుగులతో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దాంతో శ్రేయస్ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్లో కొనసాగించాలని నిర్ణయించారు. శ్రేయస్ అయ్యర్తో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషాన్కి ఈసారి నిరాశ మిగలనుంది. రాబోయే సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో వికెట్ కీపర్ బ్యాటర్ ఉండే అవకాశం లేదు. నవంబర్ 2023 నుండి కిషన్ ఏ ఫార్మాట్లోనూ జాతీయ జట్టుకి ప్రాతినిధ్యం వహించలేదు. దక్షిణాఫ్రికా పర్యటనను మధ్యలో వదిలివేసిన తర్వాత ఇషాన్ కిషాన్ మొత్తం 2023-24 దేశీయ సీజన్కు దూరమయ్యాడు. 2024-25 సీజన్లో అన్ని ఫార్మాట్లలో జార్ఖండ్ తరపున ఆడినప్పటికీ ఆస్ట్రేలియా 2 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ సిరీస్ కోసం ఇషాన్ కిషాన్ను ఇండియా ఏ జట్టులోకి మాత్రం తీసుకున్నారు. టీమిండియా తరపున ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేకపోవడం, కేవలం జార్ఖండ్ తరపున మాత్రమే ఆడడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో చోటు కల్పించడం లేదని రిపోర్ట్ల ఆధారంగా తెలుస్తోంది. ఇక పొట్టి ఫార్మేట్లో టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్కు ప్రమోషన్ ఖాయమైంది. గత ఏడాది గ్రేడ్ బిలో ఉన్న అక్షర్ ఇప్పుడు గ్రేడ్ ఏలోకి ప్రమోట్ అవనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఫీజు కాకుండా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కితే గ్రేడ్ A+ ఆటగాడికి 7 కోట్లు, గ్రేడ్ ఏ ఆటగాడికి 5 కోట్లు, గ్రేడ్ బి ఆటగాడికి 3 కోట్లు, గ్రేడ్ సి ఆటగాడికి ₹1 కోటి చొప్పున బీసీసీఐ సంవత్సరానికి చెల్లిస్తోంది.